ప్రసన్నన్న జన్మదినం అంబరాన్నంటిన వేడుకలు. ప్రసన్నన్న నువ్వే మా నాయకుడివి. జన్మదిన వేడుకలను ఘనంగా చేసిన వైసీపీ నాయకులు. యువత స్వచ్ఛందంగా రక్తదానం. నెల్లూరు జిల్లా మాజీ మంత్రివర్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు ఇనమడుగు గ్రామంలో కోవూరు వైసీపీ ఆధ్వర్యంలో నాయకులు ఘనంగా చేయటం జరిగింది. ముందుగా ఇనమడుగు గ్రామంలో వెలసి ఉన్న సీతారాముల వారి దేవాలయంలో ప్రసన్నన్న జన్మదినం సంబంధించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 64 కేజీల భారీ కేక్ కటింగ్, మెగా రక్తదాన శిబిరం మరియు అన్నదాన కార్యక్రమం అనంతరం ప్రసన్నన్న నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేసి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, జిల్లా రైతు విభాగ అధ్యక్షులు శివుని నరసింహుల్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, కోవూరు మండల అధ్యక్షుడు అత్తిపల్లి అనూప్ రెడ్డి, నలుబోలు సుబ్బారెడ్డి, జెడ్పీటీసీ కవరగిరి శ్రీలత, వసంతరెడ్డి, వీరారెడ్డి, హరిప్రసాద్ రెడ్డి, గంగవరం సర్పంచ్ లక్ష్మీ కుమారి, ప్రమీలమ్మ, జ్యోతి, గాజులు మల్లికార్జున్, జెట్టి శ్రీనివాసులు రెడ్డి, మల్లవరపు చిరంజీవి, గున్నం జనార్దన్, వెంకటరమణారెడ్డి మరియు వైసీపీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ఎనుమడుగు పెద్ద నాయకులందరి ఆధ్వర్యంలో వంశీరెడ్డి గారు చాలా ఇంట్రెస్ట్గా ఈ కార్యక్రమాన్ని మా ఊర్లో పెట్టాలి అని చెప్పి మారంరెడ్డి వంశీరెడ్డి గారు అమెరికాలో ఉంటారు. అతను ఖచ్చితంగా ఇక్కడ ఇనమడుగు గ్రామంలోనే జట్కాం పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. లేదంటే అనూప్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఊర్లో పెట్టాలనుకున్నాం. వీళ్ళ ఆర్గనైజేషన్లో చేయాల్సి వస్తే చాలా సహకారం. మామూలుగా మీరన్న కానీ వసంతన్న కానీ ఇక్కడ ఉన్న యూత్ అందరూ కూడా చాలా నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. మేము చాలా బ్లడ్ క్యాంపులు పెట్టాం. 9 o'clockకి లైన్లో నిలబడి 25 మంది ఉన్నారంటే అది ఒక ఆశ్చర్యం వేస్తుంది మాకు. 12 బెడ్లు వేస్తుంటే ఒక రౌండ్ అయిపోయి 2వ రౌండ్. మహిళలు కూడా మనం అధికార పార్టీలో లేం. మనం పిలిస్తే భయపడుతున్నారు ఎవరు కూడా. ఒక యూత్ని పిలిస్తే మాకేమైనా ఇబ్బందులు వస్తాయేమో అక్కడ బ్లడ్ ఇస్తే అని భయపడే ఈ రోజుల్లో విపరీతంగా యూత్ వస్తూ ఉన్నారు. చాలా ఆశ్చర్యం. ఒక వెన్నుపోటు దినం పెట్టాం. మనం అధికారంలో లేము. 2000 మంది రావచ్చు అనుకున్నాం. 45 డిగ్రీల ఎండలో 6000 మంది వచ్చారు. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మొన్న మెడికల్ కాలేజీ మీద నిరసన తెలుపుతూ ఒక కార్యక్రమాన్ని పెడితే అప్పుడు కూడా సుమారుగా మనం 2000 మంది రావచ్చు అనుకుంటే 6000 7000 అర్థం కాదు. 8:30కే ఉదయం 8:30కే జనం వచ్చారంటే ఎంత వ్యతిరేకత ఉంది కూటమి ప్రభుత్వం మీద. ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద ఎంత అభిమానం ఉంది. ఒకే ఒక పిలుపు ప్రసన్న కుమార్ రెడ్డి గారు పిలిస్తే 1000 మంది జనం వస్తున్నారు. 1000 మంది. మరి ఏమైపోయింది? అందరూ కూడా కూటమి ఆ రోజు వెనుపోటు దినం రోజు మన మెడికల్ కాలేజీలో అప్పుడు కూడా ఆశ్చర్యం జనాలందరికీ కూడా మనం ఎందుకు ఓడిపోయాం. ఎందుకంటే వాళ్ళ అనుభవం మా యువకులకి చాలా వరకు ఉపయోగపడుతుంది. నేను ఏదైనా దురుసుగా ప్రవర్తిస్తే, దురుసుగా నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళు ఇచ్చే సలహాలు చాలా మేలు చేస్తున్నాయి. ఇదే విధంగా సీనియర్ నాయకులు మేమందరం ఒక ఏకదాటి మీదకి వచ్చి 2029లో ప్రసన్న కుమార్ రెడ్డి గారిని మరి తిరిగి ఎమ్మెల్యేగా చేసుకుని కోవూరు నియోజకవర్గాన్ని 10 రెట్లు అభివృద్ధి చేసేదానికి ఖచ్చితంగా తోడుంటామని చెప్పి ఈ కష్టకాలంలో ఉన్నటువంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరియు అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డికి అండగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు మరియు అదేవిధంగా నల్లపరెడ్డి కుటుంబ అభిమానులకు శిరస్సు ఉంచి నమస్కరించుకుంటూ నాకు ఇంత అవకాశం మా మాజీ మంత్రివర్యులు, కోవూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా కోవూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, ఎంతో మందికి చదువు చెప్పించి తన సొంత నిధులతో ఎంతో మందిని చదివించిన మహనీయుడు మన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు కోవూరు మండల ఇనమడుగు పంచాయతీ గ్రామంలో ఘనంగా ఆయనకి బర్త్డే వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు
వందలాది మందిగా రక్తదానాన్ని ఇచ్చేదానికి స్వచ్ఛందంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. ముఖ్యంగా ఇంతటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఇనమడుగు గ్రామ నాయకులకు మరియు కార్యకర్తలకు, అమెరికా నుంచి మానిటర్ చేస్తున్నటువంటి మారంరెడ్డి వంశీధర్ రెడ్డి గారికి మరియు వాళ్ళ తమ్ముడు వినయ్ రెడ్డి గారికి, ఈ గ్రామంలో 2 కనులుగా చెప్పుకునే వసంత్ రెడ్డి గారికి మరియు మీరారెడ్డి గారికి, అదేవిధంగా చాలామంది ఇనమడుగు గ్రామ సీనియర్ నాయకులు నిన్నటి నుంచి చాలా కష్టపడడం మేమందరం కళ్ళారా చూసాం. ఇంతటి కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా పూర్తి చేసినటువంటి ఇనమడుగు గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఇనమడుగు గ్రామ సర్పంచ్ గురించి చెప్పాల్సి వస్తే ఎంత దూరమైనా అతను సైకిల్ మీదే వెళ్ళి ప్రచారం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయం చేసే దాంట్లో అతని పాత్ర కూడా ముఖ్య పాత్ర ఉందని చెప్పి తెలియజేస్తూ, చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత బలంగా ఉండడానికి కారణం మన శుభాకాంక్షలు మాజీ మంత్రి వర్యులు సుకుమార్ రెడ్డి గారికి. ఈరోజు ఇనమడుగు గ్రామంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినటువంటి మానవ వినయ్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు కష్టకాలంలో మన పార్టీ ఉన్నా కూడా ఇంత గొప్ప కార్యక్రమం ఇనమడుగు ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఇంతమంది యువకులు, దాదాపు 400 మంది యువకులు వచ్చినారు. అందరూ కూడా రక్తం ఇచ్చడానికి సుముఖంగా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ అందరూ కష్టపడి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని 2029 ఎలక్షన్లో గెలిపించుకొని మంత్రిగా చూడాలని నా ఆకాంక్ష. కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబం ఎలాగేలా సుఖ సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు. మా ప్రీతమ నాయకులు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు నిండు నూరేళ్ళు ఎన్నో చేసుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాము. ఈరోజు ఈ క్యాంప్కి, ఈ బ్లడ్ క్యాంప్కి ఈ జనాలు తరలాడు ఒక తిరణాలకు వచ్చినట్టే ఉంది. అసలు వెంకటగిరి జాతర పోలేరమ్మ దగ్గర చూసాను కానీ మనుషులు ఇట్లాంటి ఇంతమంది జనాలను ఇక్కడే మళ్ళా చూశాను. ఇప్పటికే 200 దాటించారు. ఈ టయానికే ఇంతమంది వచ్చారంటే ఇంకా సాయంత్రం దాకా ఇంకెంతమంది వస్తారో అర్థం కావట్లేదు. అసలు ఇంత ఇదిగా సక్సెస్ అవుద్దని అసలు నేను అనుకోలేదు. మేము వచ్చేటప్పటికే చాలామంది ఇచ్చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ఇనమడుగు నాయకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.